వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడ ప్రేమను తండ్రి, వేలాది స్తోత్రులు ఆయన. గడిచిన ఆదివారం నుంచి నీకు వారి కాస్త తండ్రి, మా క్రియలు బట్టి కాదు తండ్రి, నీ కృపాదైవాన్ని కోరుతున్నాం నాయన తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి ప్రభా నాయన నీకు నన్ను ఇచ్చిన ఈ అవకాశాన్ని నీకు ఎంతగానో వందలు తండ్రి. నన్ను ఎందుకు పనుకున్నాను తండ్రి ప్రభా, నీ మాటలు చెప్పడానికి వాడుతున్నందుకు నీకు వందలు తండ్రి. ఇంకా నీలో నాయన జ్ఞానాన్ని పుట్టించండి ప్రభా. మీ పరిశుద్ధ గ్రంథంలో లోతైన విషయాలు తెలుసుకుని అనేక మంది నీ అంతకు చేరవేయడానికి తీసుకురావడానికి నాకు ఆత్మీయ ధైర్యాన్ని అడుగుతాను, జ్ఞానాన్ని అడుగుతున్నాను దేవా. ఇదిగో తండ్రి ప్రభా నాయన గత ఆదివారం నుంచి అపాయముల నుంచి రోగుల నుంచి బాధల నుంచి అన్నానికి విపించడానికి మీకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మీ విధమైన రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి మా సంఘాన్ని నాకు ఇంకా తండ్రి క్షమాభివృద్ధి కలిగిస్తాను ఇంకా తండ్రి ఆత్మీయ జరిగేలా చేయడానికి ప్రభా. ఇంకా నేను వారితో వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇంకా వారికి ఎంత పడిపోకుండా చేయడానికి అడుగుతాను. మీరు వాక్యాన్ని మేము నా హృదయంలో ఉంచుకొని అనేక మంది మేము ఇంకా సువార్త ప్రకటిస్తాను మమ్మల్ని అందరినీ తయారు చేయమని నన్ను యేసుక్రీస్తున్నాము బ్రతమాలు పెడుకుంటున్నా తండ్రి. దేవుని స్తోత్రం. ఇప్పుడు బయట ఎక్కువ ఏం జరుగుతుందండి క్రైస్తవులు? ఏం జరుగుతాయి ఇప్పుడు తెలియదా? తిరువధ్యానాలు జరుగుతాయి లేదా? మనకి వాక్యపు పనులు జరుగుతున్నాయి. బయట ఎక్కువగా అందరూ కూడా ఎటువంటి ఫ్లెక్స్లు పెట్టి ఎక్కువగా ఏం చేస్తున్నారు? సిలువ ధ్యానాలు అంటున్నారు. మరి సిలువ జ్ఞానాలు అంటారు కానీ సిలువ విలువ తెలుసుకోకుండా సిలువ జ్ఞానాలు చేస్తే దేవుడికి ఇష్టం అండి? చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. చాలా మంది సిలువ ధ్యానాలు చేస్తున్నారు కానీ సిలువ విలువ ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఈరోజు ఆ అంశాన్ని మనం నేర్చుకుందాం. మా అంశం పేరంటే సిలువ విలువ అనే అంశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఎందుకంటే క్రైస్తవులు ఉన్న మరో పేరేంటంటే మనకి విశ్వాసులు. మనకి ఎవరంటారు? మనల్ని విశ్వాసులు. మన విశ్వాసం బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే ఎంత లోతైంది, ఎంత గంభీరమైంది అంటే విశ్వాసంలో మనం ఒకసారి అలుగులు పెడతాం. ఈరోజు అసలు పరిశుద్ధ గ్రంథం నేర్చుకున్నాం. సిలువ విలువ గురించి మన కొన్ని అంశాలు మనం నేర్చుకున్నాం. సిలువ దగ్గరికి వస్తున్నాం, సిలువ వేయబడి క్రీస్తుని ప్రకటిస్తున్నాం, కానీ ఆ సిలువకి విలువిస్తున్నాం అనేది మనకి ఈరోజు మనం నేర్చుకున్నాం ప్రేమ దేవ సంఘం. అలాగే పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:23 ఒకటో అధ్యాయం 23వ వచనం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఎవరిని ప్రకటిస్తున్నాం? మనం పౌలు గారు అంటున్నారు. ఇప్పుడు మనం అంటున్నామండి మాట, మనం ఎవరు ప్రకటిస్తున్నామని చెప్తున్నాం, ఎవరికైనా ప్రకటిస్తున్నామా? అసలు యేసుక్రీస్తు కోసం మనందరికి కూడా సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, కానీ ఆ ఎక్స్పీరియన్స్ మనలో ఉంచుకుంటున్నాం కానీ బయటికి ఎక్కడికైనా వెళ్ళి క్రీస్తుని ప్రకటిస్తున్నామా? వారంలో విన్న వాక్యాన్ని మళ్ళీ వారం వచ్చే వరకు నువ్వు విన్న వాక్యాన్ని ఏమి నేర్చుకున్నావో అది నీ కుటుంబానికి కానీ ఇతరులకు కానీ నీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా తోటి వారికి కానీ ప్రకటిస్తున్నావు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారండి? అయితే మేము సిలువ వేయబడే క్రీస్తును ప్రకటిస్తున్నామని పౌలు గారు అంటున్నారు. నువ్వు అంటున్నావా? ప్రకటిస్తున్నావు? అసలు కుటుంబంలో నువ్వు బయట ప్రకటించాలి, నీ కుటుంబంలోనే ముందు ప్రకటించట్లేదు, నీ భర్తకే ప్రకటించట్లేదు, నీ కుమారుడికే ప్రకటించట్లేదు, నీ కుమార్తెకే ప్రకటించట్లేదు. కానీ ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాం కానీ మనం ఎవరు కూడా క్రీస్తుని
ప్రకటించలేదండి. అలాగే 1 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం కూడా చూద్దాం ఒకసారి. ఏమండి? విలువ పెట్టి కొనబడిన వారి కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడు. మనం ఏమంటాడు? మనం విలువ పెట్టి కొనబడేవారు అంటున్నాం. ఎందుకోసం ఈ జీవితం అని అనుకుంటాం చాలా మంది. క్రైస్తవులు మనం బ్రతుకుతున్నామంటే విలువ పెట్టి కొనబడేవారు అన్నాం. ఎవరు కొనాలి మనల్ని? దేవుడు ఆయన రక్తం చిందించి మనల్ని కొన్నాడు. ఆ విషయం ఎప్పుడైనా మనం గమనించామని అసలు గమనించలేదు ఎవరు కూడా అనే. అలాగే ఇంకోటి కూడా చూద్దామా? మత్తయి సువార్త ఆ విలువైన శిలువ నేర్చుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూద్దాం ఒకసారి. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా తన ప్రాణం ఇచ్చుటకు ఎందుకు వచ్చాడు ఆయన? ఎవరైనా సరే ఎందుకు వస్తారండి? భూమి మీదకి వచ్చిన తర్వాత ఏదో సంపాదించాలి, ఏదో ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి, లేదా రాష్ట్రాన్ని సాధించాలి, ప్రపంచాన్ని సాధించాలని అనుకుంటారు. కానీ ఈయన ఎందుకు వచ్చాడండి? తన ప్రాణమును ఇచ్చుడికి వచ్చాడు. తన ప్రాణాన్ని ఇస్తానికి ఎవరైనా వస్తారండి అసలు? తన ప్రాణాన్ని ఇచ్చాడు. క్రయధనం అంటే ఆయన ప్రాణము, రక్తము. ఎందుకు ఆయన రక్తానికి ఉన్న విలువ ఎంత అండి? చెప్పండి. ఆయన రక్తానికి ఉన్న విలువ ఎంత చెప్పగలండి అసలు మనం? ఆయన రక్తానికి, ఆయన ప్రాణానికి నిజంగా విలువ అసలు కట్టలేని ప్రియమైన దేవుని సంగమా. ఈ భూమి మీద కొన్నాటికి విలువ కట్టగలం, ఆ ఫ్యాన్కి విలువ కట్టగలం, ఈ టేబుల్కి విలువ కట్టగలం, లేకపోతే ఈ బిల్డింగ్ విలువ కట్టగలం, లేదా హాస్పిటల్ బిల్డింగ్ విలువ కట్టగలం, ఏదైనా వస్తువుకి మనం విలువ కట్టగలం. కానీ ఆయన రక్తానికి, ఆయన ప్రాణానికి మనం విలువ కట్టలేదు. మరి అది విలువ మనం తెలుసుకోగలుగుతున్నాం దేవుని సంగమా. తెలుసుకోగలిగితే మన జీవితాలు ఎలా ఉంటాయా, మందిరాలు ఎలా ఉంటాయా? ఆయన సిలువ విలువ పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి చాలా చోట క్రైస్తవులు ఎలా ఉంటున్నారు ప్రియమైన దేవ సంగమా. నిజంగా చూడండి, ఒక క్రికెట్ బ్యాటింగ్ లో ఒక 100 కొట్టిన బ్యాట్స్మెన్ కానీ 200 కొట్టిన బ్యాట్స్మెన్ కానీ ఎవరు ఉంటే ఆ బ్యాట్ తెచ్చి ఎక్కడ పెడతారండి? మ్యూజియంలో పెడతారు. ఎక్కడ పెడతారండి? మ్యూజియంలో పెడతారు. లేదా మనం ఒక పుట్టినరోజు జరుగుతుంది అనుకోండి, ఉదాహరణ కథలు చెప్తున్నాను. మన పుట్టినరోజు జరుగుతుంది అనుకోండి, అందరు గిఫ్ట్ పెడతారు. అదే ఒక ముఖ్యమంత్రి తెచ్చి గిఫ్ట్ ఇచ్చే ఉందనుకోండి, అదే అక్కడ ఎక్కడ పెడతామని తీసుకొచ్చి మనం గోడ మీద. అంటే ఏంటి? అది ప్రత్యేకంగా చూస్తాం, మిగతా అన్ని కూడా మామూలుగా చూస్తాం. అలాగే ఆయన సంతకాలు అలా ఒక సిగ్నేచర్ చేశారనుకోండి, సిగ్నేచర్ ఫోటో పెట్టుకుని మరి దాచుకుని మరి గోడ మీద తీసుకుంటాం. బయట వాటిని ఇస్తున్నాను కానీ మన కోసం ఆయన ప్రాణం ఖరీదు ఎంత అని మనం ఎవరిని గమనించాలి. అంచనా వేసామండి అసలు అంచనా వేయలేదు. ఆయన రక్తం విలువ అసలు అంచనా వేయలేదు. ఆయన ప్రాణానికి మనం అంచనా వేయలేదు. దాని విలువ వెల కట్టలేని విలువ. ఏ విలువ అండి? వెల కట్టలేని విలువ ఆయన ప్రాణము, ఆయన రక్తం అండి. నిజంగా పరిమితి లేదండి, అనంతం. అనంతం అంటాం కదండి, విలువ కట్టలేదు ఏమంటాం? అనంతం అండి. అలాంటి అనంతమైన ప్రాణ రక్తం విలువ మనం తెలుసుకోగలుగుతున్నామా ప్రేమ దేవస్థానం? ఎలా కట్టలేంది ఈ రక్తానికి, ప్రాణానికి ఎందుకని లేవా అని అడిగితే ఆయన మన కోసం బలైపోయాడు. ఎవరి కోసం అండి? మన పాపముల కోసం ఆయన బలైపోయాడు. ఆయన మన కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. యోహాను సువార్త 1:14 చూద్దామా? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన
అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కలుగుతుంది. నిజంగా అని ఎవరిని అడిగితే బైబిల్ నిజంగా దేవుడు అంటే చాలా మంది ప్రవర్తంటే మన దేవుడిని ఎలా చెప్పాలండి? అనంతుడుగా చెప్పాలండి. అనంతుడు మన దేవుడు ఎవరండి? అనంతుడు. అసలు అనంతం అయితే ఆయనకి ఆయన మహిమ అనంతం అట. ప్రాణం పెడితే విశ్వాసంలో మనం ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఆ విలువ వెలకట్టలే ఉంది. అసలు ఆ విలువకి కొలత లేదు. ఆ విలువ ఎంత అని మనం చెప్పలేం. విశ్వాసంగా మనకే అలా ఉంటే మరి నిజంగా బయట మనం చెప్పాలి. విశ్వాసంగా మనం ఆయన విలువ తెలుసుకున్నప్పుడు ఆ విలువను మనం బయట ప్రకటించాలా లేదా? నీ సిలువ విలువ గురించి ఎప్పుడైనా బయట ప్రకటిస్తున్నావా? ప్రకటించాలి. ఎందుకంటే దేవుడు నా మీద బాధ్యత పెట్టాడు. అసలు ఆయన ప్రకటించాలి. సిలువ వేసిన ఆ క్రీస్తును ప్రకటించాలి. ప్రకటించినప్పుడే ఎదురు వారికి క్రీస్తు విలువేటో చూడండి. ఏదైనా ఎక్కడ చూసొచ్చాం అనుకోండి, అక్కడ అద్భుతమైన ఏదైనా ఇష్యూ చూస్తాం, మనం అందరికి ఎంతమంది చెప్తాను వచ్చాక, అబ్బా అక్కడ బయట ఉందా బాబా, చాలా సూపర్ అని అయ్యి చెప్తావు లేదా? నువ్వు చూసి వచ్చిన తర్వాత చెప్తావు అందరికీ. ఎందుకు భయంకరంగా లోపల ఉన్నది చెప్తాం. మరి సిలువ విలువ తెలుసుకున్నాను, సిలువ గురించి ప్రకటిస్తున్నావా? ఎవరికి ప్రకటించట్లేదు. మరి నా కొరకు రక్తం కాల్చిన ఆయన రక్తం అమూల్యమైనదని ఎప్పుడైనా ప్రకటిస్తున్నావా? ఒకసారి 1 పేతురు 1:19 చూద్దాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కల్మషము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని ఎదుగుదు కదా. ఎవరినంటే ఎవరిని మనల్ని ఎదుగుదు కదా. ఎన్ని ఎదుగున్నాం కదా. మనం ఎరమా ఉన్నంత అవసరం ఎదుగున్నా ఎక్కడ ఉన్నామా? ఎదిగే ఉన్నప్పుడు మరి ఎందుకని ఆయన రక్తం అమూల్యమైనదని ఎందుకు ప్రకటించలేకపోతారు? బయట ప్రకటించండి, ప్రకటించండి, సువార్త ప్రకటించండి. ఎందుకు ఎంతమంది దైవజనులు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారు? అంటే దైవజనులు సువార్త ప్రకటించాలా? మన మీద భారం లేదా? అందరికైనా ఉంది. మరి ఈయన రక్తం అమూల్యమైందని తెలుసు, విలువైందని తెలుసు, అన్ని తెలుసు, సరే ఎందుకు ప్రకటించలేదు? ప్రేమించమ్మా, ఈ వాక్యం ద్వారా అందరూ మారు మనసు పొంది క్రీస్తుని ప్రకటించే సాధనాలు అందరూ తయారవుతుంది. ఎంతమంది ఉన్నా అసలు ఏదో సమయంలో ఎవరు తగలమంటాడు నా రోజు మొత్తంలో తగిలినప్పుడు ఈ క్రీస్తు విలువని, ఆయన అమూల్యమైన రక్తాన్ని, ఆయన ప్రాణం విలువని మనం అందరూ కూడా ప్రకటించాలి. ఎందుకంటే మనం అందరం కూడా ఆయన దగ్గరికి వస్తున్నాం. అమూల్యమైన రక్తం అని ఎదిగాం. ఎరగలేదా? ఇక్కడ ఎరగము. ఆయన రక్తం అమూల్యమైనది కాదని చేసేది ఎవరైతే అందరికీ తెలుసు. మరి వెలకట్టని అనంతమైన విలువ ఉన్న ఆ రక్తాల గురించి ఎందుకని ప్రకటించట్లేదండి? ఆయన మన దేవుడు అని తెలుసు. కొంతమంది ఎలా ప్రకటిస్తున్నారండి? తెలుగు నష్టాలు కొంతమంది ఉన్నారు. తండ్రి దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదంటాడు. మరియమ్మ దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు. ఇలాంటి బోధించుకుంటున్నారు లేదా? ఆయన రక్తం కరగబడిన వారు కూడా అలాగే మాట్లాడుతున్నారంటే దేవునికి ఎంత అవమానం అండి! చాలా అవమానం పెరుగుతారు చాలా. ఎందుకంటే ఇది కూడా చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ఆయన రక్తంలోనే ద్వారానే కరగబడ్డామన్న విషయాన్ని కూడా మనం గ్రహించలేకపోతే క్రైస్తవులుగా ఉంది. ఎందుకంటే చాలా మంది ఇంత బోధ చేస్తున్నారు. ఆయన రక్తం ఖరీదు ఎంత, ఆయన రక్తం విలువ ఎంత, అది విలువైందని ఒప్పుకుంటే చాలు. ఇంకా పంచాయతీ మనకు అక్కర్లేదు, ఒప్పుకుంటారు చాలు. అట్లా ఎన్ని డిస్కషన్ జరుగుతుందండి ఇందుకోసం. యేసుక్రీస్తు దేవుడు కాదంటారు, తండ్రి దేవుడు అంటారు, మరియమ్మ దేవుడు అంటారు. ఎలా రకరకాలు ఉన్నారంటే ఇవన్నీ తెలుసుకుని ఉంటే అసలు ఏ పంచాయతీలు అంటే ఆయన రక్తంతో కడగబడ్డానని తెలుసుకుంటే అసలు పంచాయతీలే అక్కర్లేదు. ఆయన రక్తం విలువ తెలియకుండా ఆయన గురించి ఏం చెప్తామండి? నిజంగా ఆయన రక్తం విలువ, ప్రాణ విలువ తెలియని అమూల్యమైన రక్తం గురించి తెలియకపోతే ఆయన గురించి మనం ఏం ప్రకటిస్తాం? ఆయన రక్తం విలువ తెలియలేనప్పటికీ కూడా మనం ఇప్పుడు కూడా ప్రకటించలేకపోతున్నాం. తెలియలేకపోతుంది కాబట్టి ఎవరు కూడా ఆయన ప్రకటించలేకపోతారు. నిజంగా ఆయన రక్తం విలువ తెలుసుకుంటే, ఆయన ప్రాణం విలువ తెలుసుకుంటే మనం అందరం అన్ని ప్రకటించేవాళ్ళు వస్తున్నాను కూడా. మరి ఎందుకు ప్రకటించలేదు?
పనులు బిజీ అయిపోయా, ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని అంతస్తులు ఉన్నా, ఎన్ని పాటలు అన్నీ వింటున్నాం, ఎన్ని కూడా విడిచిపెట్టాలి లేదా? ఎన్ని మనకు కూడా వస్తాయి. నాకు బైబిల్ ఏం చెప్తుంది? పరిశుద్ధ గ్రంథం ఈ లోకంలో ఉన్న ఏది కూడా శాశ్వతం కాదని చెప్పినా సరే మనం వాటి కోసమే పరిగెడుతున్నాం. ఆ వాక్యం నుంచి నిజంగా ప్రకటించాలి అని ఆ టైపులో నేను మోటివేట్ అవుతున్నాను తప్ప వాక్యాన్ని ఉదయం అంచుల్లో తీసుకుని ఉంచుకొని తర్వాత ప్రకటించడానికి ఆ క్షణంలో నేను ప్రకటించాలి, ఎవరికి చెప్పాలి అని అనుకుంటున్నారు. కానీ చివరికి ఈ దారిలోనే విడిచిపెట్టేస్తాం. గురించి ఏం చెప్తావు, ఆయన గురించి ఏమి ప్రకటిస్తావంటే ఇక్కడ ఎన్నో విషయాలు, ఎంతో లోతైన విషయాలు, సత్యవాక్యాన్ని మనం ప్రకటిస్తున్న దైవజనులు ఎన్నో నేర్చుకోగలుగుతున్నాడు. దాన్ని నేర్చుకున్నాయన్నీ కూడా ఏదో అలా చూసి వదిలేయడానిక, ఇతరులకు ప్రకటించడానిక? ప్రకటించాలి మేము ఏం చేస్తామా. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ఒకసారి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఎవరి కోసం చనిపోయి ఇది వాక్యం ఎందుకు సాగలేమన్నా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడనే మాట వినగా నిజంగా ఆయన ప్రకటించలేదు. నీ కోసం నా కోసం చనిపోయాడు. క్రీస్తు నమ్ముకో, ఇది లోకం శాశ్వతం కాదు, మనకు వేరే లోకం ఉందని చెప్తున్నావా లేదా? క్రీస్తు విలువ తెలుసుకుంటున్నావా లేదా? అసలు క్రీస్తు విలువ ఎవరు కూడా తెలుసుకుంటారు ప్రేమ దేవుని సంఘం. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 18, 19 చదువు. అయిపోయింది, ముగించేస్తాం. అనేకులు ఎవరండి? అనేకులు క్రీస్తు విలువకు శత్రువులుగా, అవునా, నడుచుకుంటున్నారు లేదు? ఇప్పుడు కూడా కంపల్సరిగా క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరి గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్తున్నాను. 19 నాశనమే వారి అంతం, వారు కలిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతి ఎందు అతిశయపడుచున్నారు. భూ సంబంధ వాటి ఎందే మనసు ఉంచుతున్నారు. ఎవరైనా ఎలా ఉంచుతున్నారు? ఇప్పుడు క్రీస్తు నందు అందరూ శత్రువులు ఉంటున్నారు లేదా? ఎంతమంది ఉన్నారు శత్రువులుగా? భూ సంబంధమైన వెళ్తున్నారు తప్ప ఆయన మనసు ఉంచుతారు, ఆయన ఉంచుతున్నారా? ఎవరు ఉంచట్లేదు. అలాగే ఎబ్రియులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4, 5, 6 వర్షాలు చూద్దాం. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధంతో, అంటే సిలువ దగ్గరికి వచ్చిన దగ్గరికి మనం వెలిగింపబడ్డామా? అంతకుముందు వెలిగింపబడ్డామండి. సిలువ దగ్గరికి వచ్చిన తర్వాత మనందరం కూడా వెలిగింపబడ్డాం. చదవండి 5వ వచనం. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తరువాత తప్పిపోయి ఉన్నారు. తమ విషయంలో దేవుని కుమారుని మరలా సీవేయు మహాటముగా ఆయన అవమానపరుచున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా మొదలు పెరట. ఒక్కసారి రక్షణ వాకి తీసుకున్నాం అనుకోండి, అది కడ వరకు నిలబెట్టుకోకపోతే ఒక్కసారి మధ్యలో పోగొట్టుకుంటే మరలా నూతన పరిస్థితి అసాధ్యం అంటాడు. అందుకే ఆయన ఇచ్చిన విలువైన రక్షణ భాగ్యాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి తెలుసండి. కాపాడుకున్న ఆయన విలువ తెలిసినప్పుడే కాపాడుకోగలం. ఆయన శిలువ విలువ తెలిసినప్పుడే కాపాడుకోగలం. ఆయన అమూల్యమైన రక్తం తెలుసుకున్నప్పుడే కాపాడుకోగలం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే కాపాడుకోగలం తప్ప ఈ రక్షణ భాగ్యాన్ని కాపాడడం అంత ఈజీ కాదు. చాలా మంది రక్షణ భాగ్యాన్ని పోగొట్టేసుకున్నారండి. ఆయన విలువైన రక్షణ భాగ్యం ఇస్తే
మధ్యలో ఎంతో మంది తప్పిపోయి ఉన్నారు. చూపించమంటారా? ఎంతో మంది ఒకసారి అలా తప్పిపోయి మళ్ళీ వస్తాయంటండి. ఏంటండి? ఆ నూతన పరిశుద్ధ సాక్ష్యం. చాలా జాగ్రత్త సంగమా. నిజంగా మరి టైం లేదు కాబట్టి చాలా ఉన్నాయి, కానీ నేను షార్ట్లో బుకింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం అయితే రోజుకు ఒకలాగా, ఈ రోజు ఒకలాగా ఉంటాం, రేపు ఒకలాగా ఉంటాం, ఎల్లుండి ఒకలాగా ఉంటాం. ఈ రోజు సంతోషంగా మాట్లాడతాం, రేపు మొహం పరబెట్టుకుని మాట్లాడుతుంటాం. ఈ రోజు మనసులో ఒకలాగా ఉంటాం, రేపు ఒకలాగా ఉంటాం. కానీ క్రీస్తు ఎలా ఉంటాడు తెలుసా? ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 13:8 చూద్దాం ఒకసారి. 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం కూడా ఎలా ఉండాలండి? ఆయన ఎలాగైతే నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడో, ఆయన విలువైన రక్షణ భాగ్యం తీసుకున్న దగ్గర నుంచి మనం కూడా అంటే మాదిరిగానే ఉండాలి. ఆయన సిలువ విలువ మనం అందరం తెలుసుకున్నాం కాబట్టి ఆయన సిలువ ఎంత గొప్పదో, ఆయన అమూల్యమైన రక్తం ఎంత గొప్పదో మనందరం కూడా ప్రకటించేవారు, క్రీస్తు ప్రకటించేవారు మనందరం కూడా ఉండాలి. ఈ వాక్యం మీ హృదయాంశంలోకి వెళ్ళి అందరూ కూడా మారు మనసు పొందాలని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. విలువైన సమీక్ష దైవజనులకి నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. క్రీస్తు శిలువని గురించి అనేకమైన మాటలు తెలియజేసిన దైవమని సహోదరు రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. శిలువని గురించిన వార్త నశించుచున్న వారికి వెలుగుదనం కానీ రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి. మనం తెలుసుకున్న ఆ శక్తిని అనేకులు